వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారీ స్టాచ్యూ ఇనాగరేషన్ జరగబోతోంది. అన్ని పత్రికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. నిజానికి గత వారం రోజుల నుంచి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడంలోనే చాలా బిజీగా ఉంది యాక్చువల్గా. ఎందువల్లంటే దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో దీనివల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది కాబట్టి సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద చాలా ఫోకస్ చేసింది. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా మరీ ముఖ్యంగా దళిత వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా దీని గురించే మాట్లాడుతున్నారు. దీని గురించే భారీ ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి పత్రికల్లో. మరీ ముఖ్యంగా అధికార పక్షానికి చెందినటువంటి పత్రికలు, అధికార పక్షానికి మద్దతుగా ఉండే పత్రికలు. అంబేద్కర్ విగ్రహం గురించి ఏమన్నా మాట్లాడడం అంటే అది చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఎందుకంటే దీని గురించి ఏది మాట్లాడినా కూడా ఇందులో కులము, వర్గము ఇట్లాంటి అనేక రాజకీయాలు, అనేక అంశాలు వచ్చేస్తాయి ఇందులో. కాబట్టి దీని మీద కామెంట్ చేయడానికి లేకపోతే క్రిటిక్ చేయడానికి చాలామంది వెనుకంజ వేస్తారు. అందుకనే కానీ కొన్ని వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంత భారీ విగ్రహాన్ని 18 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నెలకొల్పుతోంది. దీన్ని నెలకొల్పే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే చాలా ఫాస్ట్గా వ్యవహరించినట్టే లెక్క. మన స్టాండర్డ్స్ తోటి చాలా తొందరగా పూర్తి చేసి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సరే, అందులో ఎంతో కొంత ప్రయోజనం ఉంది, అందువల్ల చేపట్టారు అంటే చాలా వాటిలో ప్రయోజనాలు ఉంటాయి కానీ అన్నీ చేయలేరు అంత తొందరగా. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూడా 100 ఎకరాల్లో అంబేద్కర్ గారి స్మారక వనం ఒకటి పెడతామని చెప్పారు అమరావతిలో. కానీ దానికి సంబంధించి బహుశా 20 కోట్లు ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు అప్పట్లో. కానీ అంతకుమించి ఎక్కువ పనులు జరగలేదు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చి ఈ పనులన్నీ పూర్తి చేశారు. సో అంతవరకు మాత్రం ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, అందులో సందేహం లేదు. అయితే ఈ విగ్రహాలు ఏమిటి, ఈ విగ్రహాల రాజకీయాలు ఏమిటి అనేది ఒకసారిగా చూస్తే మీరు దేశంలో ఇవాళ వీటికి సంబంధించిన రాజకీయం ఎట్లా జరుగుతోంది అనేది అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు దేశం అంతా కూడా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ యుఫోరియా నడుస్తోంది. దేశం అంతా అన్ని పత్రికల్లో, టీవీల్లో దానికి సంబంధించిన వార్తలే ఎవ్రీ డే వస్తాయన్నమాట. ఎందుకంటే అయోధ్య రామ మందిరం అనేది ఇట్స్ నాట్ మియర్లీ సమ్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ ఇష్యూ. అది ఎవరో ఆ నమ్మే వాళ్ళకి లేకపోతే ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం మాత్రమే కాదండి. ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి మాత్రమే కాదు, ఇది దేశంలో అందరికీ అనేటువంటి భావన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం కానివ్వండి, దానికి ప్రాణప్రతిష్ఠ కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ సాధించినటువంటి ఘన విజయాల్లో ఒకటి అనేటువంటి ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. దానికి కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టి చాలా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు వ్యవహారం కూడా ఆ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకపోతే నడుస్తోంది. ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడము అనేది ఇవాళ రాజకీయాల్లో ఎట్లా ఉంది అంటే ఆ విగ్రహాలు ఎవరి గురించి పెడుతున్నారో లేకపోతే ఆలయాలు ఎవరి గురించి కడుతున్నారో వాళ్ళ గురించి కాదండి. ఇట్స్ నాట్ యాక్చువల్లీ అబౌట్ ద స్టాచ్యూస్ ఆర్ ది పర్సనాలిటీస్ దెమ్సెల్వ్స్. అది రాముడు గురించో అంబేద్కర్ గురించో కాదు, అది ఎవరైతే వాటిని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ గురించి అన్నమాట. అది ఫస్ట్ పాయింట్. అందువల్ల మేము గొప్ప, మీరు గొప్ప అంటే ఎవరు గొప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారని ఎట్లా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నారు, చూసారా? దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకంటే గొప్పవాళ్ళు. అంతకుముందు తెలంగాణలో కూడా అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటేరియట్ ఎదురుగా పెట్టారండి. అది అప్పటికి అది టాలెస్ట్ అని చెప్పి రాసుకున్నారు అన్ని పత్రికల్లో కూడా. ఇప్పుడు దాన్ని మించి ఇది టాలెస్ట్ అట ఇప్పుడు విజయవాడలో పెడుతున్నది. ఇదేమో యాక్చువల్ స్టాచ్యూనేమో 125 అడుగులు అయితే కింద బేస్ ఏమో ఒక 50 అడుగుల పైనే ఉంది. మొత్తంగా చూసినప్పుడు 205 అడుగులు అని చెప్తున్నారు విజయవాడలో పెట్టబోయే స్టాచ్యూ. సర్దార్ సరోవర్ డ్యామ్ మీద వల్లభాయ్ పటేల్ గారు స్టాచ్యూ పెట్టారు నరేంద్ర మోదీ గారు. వారి ప్రభుత్వం 600 అడుగులు భారీ విగ్రహం. అది ప్రపంచంలోనే ఎత్తైందేమో తెలియదు మరి. ఈ మధ్య హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి రామానుజాచార్య గారి విగ్రహాన్ని చినజీర స్వామి వాళ్ళు పెట్టారు. అది 216 అడుగులు అని చెప్పారు. సో అది కూడా టాలెస్ట్ స్టాచ్యూ హైదరాబాద్లో అని చెప్పి దాని గురించి కూడా చాలా హైప్ జరిగింది అప్పట్లో. సో పాయింట్ ఏమిటంటే ఈ విగ్రహాలు ఏమిటి, రామానుజాచార్య విగ్రహం ఏంటి, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం ఏంటి, లేకపోతే రాముడికి ఆలయం ఏంటి, లేకపోతే
మన వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏంటి అంటే వాళ్ళ గురించి కాదు అవి. ఎవరు వాటిని పెట్టారో, ఎవరు వాటిని ఇన్స్టాల్ చేశారో వాళ్ళ యొక్క గొప్పతనము, వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క ప్రత్యేకత దాన్ని చూడాలి అని చెప్పి ఇందులో మెసేజ్ ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే అసలు అంబేద్కర్ గారు ఇటువంటి స్టాట్యూస్ గురించి పట్టించుకుంటారా అనేది ప్రశ్న అండి. అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ, అంబేద్కర్ జీవితకాలం పాటు ఆయన నమ్మిన సిద్ధాంతాలు, వాటన్నిటినీ కనుక ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా విగ్రహాలు పెట్టడాన్ని అంబేద్కర్ గారు హర్షిస్తారనుకోవడానికి వీలు. ఎందుకంటే ఈ విగ్రహాలను ఆయన ఎప్పుడు కూడా నిరసించాడు. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే గాంధీ గారి విగ్రహాలు ఉండేవి దేశం అంతా. అసలు గాంధీ గారు బతుకున్నప్పుడే ఉన్నాయనుకోండి. ఆయన 48లో చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత ప్రతి ఊర్లో ఒక విగ్రహం ఉండేది. అయితే అప్పటికి ఇంకా బహుశా అంత పొలిటిసైజ్ కాలేదు. అందరూ చెప్పేది ఏంటంటే 2 ఐడియాలజీస్ మధ్య యుద్ధము అని చెప్పి మేధావులు చెప్తారు. అదేంటి, ఇటువైపు గాంధీ విగ్రహం, ఇటువైపు అంబేద్కర్ విగ్రహం. కానీ ఇప్పుడు అంతా కలగాపులగం అయింది అనే విషయాన్ని గమనించాలి. అదేమిటంటే ఇంతకుముందు ఏమిటంటే సవర్ణులు లేకపోతే అగ్రవర్ణాలకు చెందిన వారు వీరంతా కూడా గాంధీ విగ్రహం, నెహ్రూ విగ్రహం అని చెప్పి పెడతారు. అదే దళితులు మాత్రమే మరి అంబేద్కర్ని తమవాడిగా భావించి దళిత వాడల్లో మొదటిసారిగా పెట్టడం ప్రారంభించిన మాట వాస్తవం. పెడుతున్నారు. కాబట్టి ఇది 2 ఐడియాలజీస్ మధ్య యుద్ధము అన్నట్టుగా చాలామంది మేధావులు దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. కాకపోతే ఇవాళ ఇది ఎంత కలగాపులకంగా, ఎంత కొత్త కొత్త కాంబినేషన్స్, పెర్మిటేషన్స్ వచ్చినాయంటే రాజకీయాల్లో ఇవాళ అంబేద్కర్కి పెద్ద ఛాంపియన్ ఎవరయ్యా దేశంలో అంటే బీజేపీ అండి. ఎందుకు బీజేపీ చేస్తోంది? బీజేపీ ఎందుకు చేస్తోందంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, మరి గాంధీ, నెహ్రూ వారి యొక్క వారసత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి గాంధీని, నెహ్రూని విలన్లుగా చూపించడం అనేది బీజేపీ వారికి మొదటి నుంచి చాలా కాలంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో అంబేద్కర్ అసలు పెద్ద హీరో అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు తర్వాత. సో ఇవాళ అంబేద్కర్కి పెద్ద ఛాంపియన్స్ నిజానికి బీజేపీ వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో అసలు విజయవాడలో స్టాచ్యూ కంటే, హైదరాబాద్లో స్టాచ్యూ కంటే అసలు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ రాబోతోంది మహారాష్ట్రలో. మహారాష్ట్రలో గవర్నమెంట్ ఎవరిది? అక్కడ ఏకనాథ్ షిండే అని ఆయన ఉన్నాడు, కానీ ముఖ్యమంత్రిగా అది ప్రధానంగా వెనకుండా నడిపించేదంతా బీజేపీ వారు. బీజేపీ వారు ప్రభుత్వంలో కూడా ఉన్నారనుకోండి. వారి యొక్క ఆమోదముద్ర లేకుండా మహారాష్ట్రలో విగ్రహం రాదు. అదెంత విగ్రహం? మరి 350 అడుగులట మహారాష్ట్రలో పెట్టబోతోంది. అది దాదర్లో పెట్టబోతున్నారు, ముంబైలో. అది ఈ మధ్యనే దానికి సంబంధించి గవర్నమెంట్ రెజల్యూషన్ కూడా అయింది. దాన్ని ఆల్రెడీ తయారు చేస్తున్నారు, బ్రాంచ్ స్కల్ప్చర్ని. 350 అడుగులటండి అది. అయితే దాని మీద అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఈ మధ్య మాట్లాడారండి. మాట్లాడి ఇంతంత పెద్ద స్టాట్యూస్ పెట్టడం ఏంటని ఆయన వ్యతిరేకించాడు. అంబేద్కర్ గారు అంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం అవసరం లేదు అని. మీరు అంబేద్కర్ గారి స్మారకం ఉండాలి అని చెప్పి అనుకుంటే మీరు పెట్టాల్సిన విగ్రహాలు కాదు, ఆయన పేరు మీద ఒక స్కాలర్లీ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఎన్టీ రామారావుకు సంబంధించి కూడా నేను గతంలో ఇదే మాట్లాడానండి చాలాసార్లు. ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా మొత్తం ఉంటాయి రాష్ట్రంలో చాలా చోట్ల, లేకపోతే వైఎస్ విగ్రహాలు, ఇట్లాంటి వాళ్ళందరి. అవన్నీ కూడా ఎవరి ఒకళ్ళ పెత్తనాన్ని చూపించుకోవడానికి పెట్టేవే కానీ అవి అసలు వాళ్ళు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉన్నారో వాటి కోసం కాదు. మీరు ఎన్టీ రామారావు గురించి పెట్టాలనుకుంటే 2 రకాలుగా పెట్టాలి. ఒకటేంటి, సినిమా రంగంలో ఆయన యొక్క ప్రతిభకి గుర్తుగా, లేకపోతే రాజకీయ రంగంలో ఆయన కంట్రిబ్యూషన్ గుర్తుగా. ఏమిటి సినిమా రంగంలో కంట్రిబ్యూషన్ చాలామందికి తెలుసు, ఆయన పౌరాణిక పాత్రలు, వాటికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. అలాగే రాజకీయ రంగంలో ఏమిటి, దేనికోసం నిలబడ్డాడు ఆయన? దేనికోసం నిలబడ్డాడంటే ప్రధానంగా గవర్నమెంట్ అనేది అకౌంటబుల్ పీపుల్కి, ప్రజల కోసమే ప్రభుత్వం ఉన్నాయి అనేటువంటి భావన కల్పించిన వాడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఎక్కడో ఉంటారు అనేటువంటి భావన నుంచి ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఎవరినైనా ఎన్నిక చేసుకోవటం అనే భావన కల్పించింది ఎన్టీఆర్ ఒకటి. రెండవది, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు వాటికి స్వయం ప్రతిపత్తి, వాటికి ఆత్మగౌరవం ఉండాలి. తద్వారానే దేశం యాక్చువల్గా బలంగా ఉంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు. సో ఆ సిద్ధాంతాల గురించి ఏమన్నా ఆలోచనని పెంచే విధంగా మీరు చేయాలి. స్మారకంగా ఏమైనా పనులు చేయాలనుకుంటే ఆ విధంగా ఎన్టీ రామారావు గురించి ఏమైనా చేయాలంటే ఫెడరలిజం గురించి, రాష్ట్రాల అటానమీకి సంబంధించి, అలాగే సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క మోరల్ డ్యూటీ అనే విషయం గురించి, వాటి గురించిన మరి పరిశోధన సంస్థలు ఏమైనా పెడితే అది గౌరవించినట్టు ఎన్టీఆర్ని. అంతేగాని ఒక స్టాచ్యూ పెట్టడం కాదు. తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పట్లో అమరావతిలో ఎక్కడో 100 ఎకరాలు 8 ఎకరాలు కేటాయించారు ఆయన స్టాచ్యూ పెట్టడానికి. సో ఆయన స్టాచ్యూ పెట్టడం అనేది ఆయన్ని గౌరవించడం కాకుండా మనల్ని మనం ఆ పెట్టేవాళ్ళుగా తమను తాము గౌరవించుకోవడం లాంటిది అనమాట అని ఇంతకుముందు చెప్పాను. అంబేద్కర్కి సంబంధించి అయినా వేరే వాళ్ళకి సంబంధించి అయినా అది అక్కడ కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ
ఇవాళ అయితే ఏమైందంటే ఇంతకుముందు మేధావులు చెప్పినటువంటి ఆ రకమైనటువంటి బైనరీ ఇప్పుడు లేదు. ఇదిగోండి అంబేద్కర్ విగ్రహం దళితులకు ప్రతినిధి అయిన వాళ్ళు మాత్రమే ప్రేమిస్తున్నారు, ఇక్కడేమో గాంధీ నెహ్రూ ఇదొక వారసత్వం ఒకటి వచ్చింది, దీనంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే అగ్రకులాలకి చెందిన వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రాపప్ చేస్తున్నారు అనేటువంటి ఆ బైనరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. ఇవాళ బీజేపీ అంబేద్కర్ని వెనకేసుకొని వస్తుంది. దానికి కారణం వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏంటంటే గాంధీ నెహ్రూని తగ్గించాలి, ఎందుకంటే గాంధీ నెహ్రూకి బీజేపీకి ఏ రకమైన సంబంధం లేదు కదా, కాంగ్రెస్తో సంబంధం ఉన్నది వాళ్ళకి. సో తద్వారా చరిత్ర నుంచి వాళ్ళని మరుగునపరచాలి, అందువల్ల అంబేద్కర్ పైకి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ప్రేమికుడు, పేదల ప్రతినిధి అని అనుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. చాలామంది మేధావులు కూడా ఆ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. ఇంతకుముందు బీజేపీకి ఏం చెప్పానో అదే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ వాళ్ళు నిజంగా గనక చిత్తశుద్ధితో అంబేద్కర్ కనుక ప్రేమిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ని అంతే చిత్తశుద్ధితో ప్రేమిస్తున్నారని చెప్పి అనుకోవచ్చండి. అదొకటే టెస్ట్, దానికి ఇంకేం అక్కర్లా. రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు దళితులకు సంబంధించి. కానీ ఇమ్మీడియట్గా నాకు గుర్తుకొచ్చిన ఒక్క పాయింట్ మాత్రం చెప్తా. అదేంటంటే ఈ కోడికత్తి శ్రీను, ఇతను దళితుడే, మరి అతన్ని అన్యాయంగా జైల్లో ఇన్నాళ్ళు పెట్టారు బెయిల్ లేకుండా. సరే అది కేసులో ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి ఆ రకమైన కంట్రవర్సీ కూడా ఉంది. యాక్చువల్గా అసలు కోడికత్తి శ్రీను ఈ పని చేయలేదు, ఇదంతా కూడా స్టేజ్డ్ అని. అది నిజమో అబద్ధమో మనకు తెలియదండి. అది పక్కన పెట్టి అతను ఒకవేళ నిందితుడు అయినప్పటికీ నిందితుడిని మీరు 5 ఏళ్ల పాటు జైల్లో పెడతారు ఎక్కడన్నా నిందితుడిగా? ఏ రకమైన అతని మీద ఏ రకమైన కేసు ఇంతవరకు ప్రూవ్ కాల. ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అందులో. అది ఇందులో చెప్పుకోవాల్సింది. కోర్టులు చేస్తున్నటువంటి అన్యాయం ఒకటి ఉంది, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం ఇంకా పెద్దది. చాలా చిన్న వ్యవహారం ఇది. ఆయన ఒకసారి కోర్టుకు వెళ్ళి ఐడెంటిఫై చేసి ఏదో చేసేస్తే అతను బెయిల్ ఇచ్చేస్తారు. కేసు తర్వాత విచారణ జరుగుతుంది, కొనసాగుతుంది. కానీ కోర్టుకు వెళ్ళడానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన వెళ్ళకపోవడం వల్ల కోడికత్తి శ్రీనికి మోక్షం లేదు. అతను 4 గోడల మధ్య బందీగా ఉండాల్సిందే, మగ్గాల్సిందే. దాని మీద ఇవాళ కూడా వచ్చినాయి పేపర్లో వార్తలు. నా బిడ్డ కోసం ప్రాణాలను ఇస్తా అని చెప్పి కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి గారు ప్రకటించారు. ఏదో వాళ్ళు అంతా పాపం చేస్తున్నారు నిరసన దీక్షలన్నీ కూడా. ఒక పక్కన అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ పెద్ద పండగలుగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1,00,000 మందిని తరలించాలని మొత్తం ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ కూడా ప్రభుత్వ అధికారంతో. ఇవన్నీ చూస్తే అంబేద్కర్ గారు బహుశా షాక్ తింటాడండి ఆయన కనుక బ్రతుకుంటే. అంబేద్కర్ యాక్చువల్గా ఏంటంటే క్యాష్లెస్ సొసైటీ కావాలని కోరుకున్నాడు, కులాలు లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నాడు. కానీ ఇవాళ అంబేద్కర్ని కులానికి ప్రతినిధిగా నిలబెట్టేశారండి. అదొక విశేషం. ఆయన ఒక కులానికి లేక కొన్ని కులాలకు ప్రతినిధి అని చెప్పి ఈ సోకాళ్ళ అగ్రకులాల వాళ్ళే ఆయనకి ఆ రకమైన కిరీటం పెట్టేశారు. తద్వారా అంబేద్కర్కు ఉన్నటువంటి యూనివర్సాలిటీ, ఆ సార్వజనీనమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్వి, వాటిని మరుగుపరిచారు. తద్వారా తర్వాత ఆ హిపోక్రసీ, ఒకవైపున కోడికత్తి శ్రీని జైల్లో పెట్టి అందులో తనకు కూడా పాత్ర ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భారీ ఎత్తున ఆయన సామాజిక న్యాయం గురించి, సామాజిక సాధికారత గురించి మాట్లాడతారు. మన రాజకీయాల్లో ఉన్నటువంటి వంచనకి ఇది గుర్తండి.